కనుచూపు మేర ఇసుక దిబ్బలు, తాగేందుకు చుక్క నీరుండదు, సరస్సులు నదులు లేవు. వ్యవసాయం సంగతి దేవుడెరుగు. నీడనిచ్చే చెట్లు మచ్చుకైనా కనిపించవు. ఖనిజాలు వనరులు లేని ఓ ఎడారి 70 ఏళ్లలో ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరింది. ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది దుబాయ్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో నిర్మించిన కృత్రిమ దివి పామ్ జుమేరా పామాయిల్ ట్రీ షేప్లో ఉండే ఈ ఐలాండ్ మోస్ట్ పాపులర్ హాలిడే డెస్టినేషన్. ఈ పామ్ ఐలాండ్ను స్ఫూర్తిగా తీసుకొని యునైటెడ్ అరబ్ ఎమిరేటర్స్ 20 ఏళ్ల క్రితం ది వరల్డ్ పేరుతో ఓ లగ్జరీ ఐలాండ్ నిర్మాణం చేపట్టింది. కానీ సరైన ప్లానింగ్, నిధుల కొరతతో ఇప్పుడు అది ఓ గోస్ట్ కాంప్లెక్స్లా మిగిలిపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ది వరల్డ్. దాదాపు 300 ఆర్టిఫిషియల్ ఐలాండ్ సమాహారం. ప్రపంచ పటంలో కనిపించే 7 ఖండాలకు ప్రతిరూపంగా నిలిచేలా ది వరల్డ్ నిర్మాణం చేపట్టారు. 2003లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అలీ ముక్తమ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో ఆసక్తికర విషయం ఏంటంటే, కొనుగోలుదారులు బ్రిటన్, అమెరికా, గ్రీన్లాండ్, సోమాలియా ఇలా ఆయా దేశాల ఆకారంలో ఉండే దివుల్లో తమకు నచ్చిన దాన్ని ఎంచుకొని కొనుక్కోవచ్చు. విలాసవంతమైన ఇల్లు, రిసార్ట్లు, హోటళ్లు నిర్మించుకోవచ్చు. 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో 32.1 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక, 38.6 కోట్ల టన్నుల రాళ్లు ఉపయోగించి ది వరల్డ్ ఐలాండ్స్ సృష్టించారు. యునైటెడ్ ఎమిరేట్స్ ప్రధాన ఆదాయ వనరైన చమురు మీద ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఆ దేశం రియల్ ఎస్టేట్ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంది. కానీ ఈ రియల్ వ్యాపారం అనుకున్నట్లుగా సాగలేదు. ఫలితంగా ప్రపంచంలో నిరుపయోగంగా మారిన భారీ ప్రాజెక్టుల లిస్టులో ఒకటిగా ది వరల్డ్ నిలిచిపోయింది. ప్రాజెక్ట్ ప్రారంభించి ఇప్పటికీ 21 ఏళ్లు పూర్తయినా కేవలం 2 ఐలాండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఆకాశం నుంచి చూస్తే ప్రపంచ పటాన్ని పోలిన ఆ దివుల్లో ఇప్పుడు ఎక్కువ భాగం ఎడారిలా ఉన్న ద్వీపాలే కనిపిస్తాయి. అద్భుతమైన ది వరల్డ్ ఐలాండ్ ప్రాజెక్టులో 60% అమ్ముడుపోయిందని, పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నది డెవలపర్లు చెప్పే మాట. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. ఈ ద్వీపాలు ఇప్పటికే కోతకు గురవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ గోస్ట్ కాంప్లెక్స్లా ఎందుకు మారింది? దాని వెనుకున్న కారణాలేంటి? 1999లో యునైటెడ్ అరబ్ ఎమిరేటస్ లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి బర్బ్ ఆల్ అరబ్ హోటల్ ప్రారంభించింది. ఆ తర్వాత దుబాయ్ ది పామ్ జుమేరా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఈత చెట్టు ఆకారంలో ఉండే కృత్రిమ ద్వీపాల సముదాయంలో లగ్జరీ విల్లాలతో పాటు హోటల్ కాంప్లెక్స్ నిర్మించింది. పామ్ జుమేరాలోని నిర్మాణాలన్నీ జెట్ స్పీడ్తో అమ్ముడుపోయాయి. ఆ జోష్తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాంటి మరికొన్ని ప్రాజెక్టులకు ప్లాన్ చేసింది. 2003లో ది వరల్డ్ నిర్మాణానికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దుబాయ్ సాగర తీరానికి దూరంగా 300 ద్వీపాలతో ది వరల్డ్ నిర్మాణం మొదలైంది. 300 కృత్రిమ ద్వీపాలతో మరో ప్రపంచాన్ని నిర్మించటం, అందులో సంపన్నులు తమకు నచ్చినట్లుగా చిన్న ప్రపంచాన్ని నిర్మించుకోవడమే ది వరల్డ్ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ దివుల్లో చేపట్టే ప్రాజెక్టులను కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. చైనీస్ బిలీనియర్ ఒకరు తాను కొన్న ద్వీపంలో షాంఘై స్కైలైన్తో పాటు ఐకానిక్ షాంఘై టవర్ నిర్మించేలా ప్లాన్ చేశారు. ఒపులెన్స్ హోల్డింగ్స్ అనే కంపెనీ సొమాలియా ఆకారంలో ఉన్న దివిని కొనుగోలు చేసింది. దాన్ని సీ హార్స్ ఆకారంలోకి మార్చింది. ఆ దివిలో ఉండేవారు తమ ఇంటి బాల్కనీ నుంచి గోల్ఫ్ ఆడేలా డిజైన్ రూపొందించింది. కానీ కాలక్రమంలో ఆ ప్రాజెక్టులన్నీ అటకెక్కాయి. ది వరల్డ్ ఐలాండ్లో ఇప్పటి వరకు 2 ద్వీపాలు మాత్రమే పూర్తయ్యాయి. అందులో ఒకటి గ్రీన్లాండ్ ఆకారంలో ఉండగా ఇందులో ఇల్లు, రిసార్ట్లు, రెస్టారెంట్లు నిర్మించారు. అందులోని ఉన్న మోడల్ హౌస్ను ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్ మైకెల్ షూమాకర్కు గిఫ్ట్గా ఇచ్చారు. నిజానికి ది వరల్డ్ ప్రాజెక్ట్ నత్తనడకన సాగడానికి అసలు కారణం 2008 నాటి ఆర్థిక సంక్షోభం. ఇప్పుడు తలెత్తిన పరిస్థితులతో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకున్నాయి. ది వరల్డ్లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చిన బిలీనియర్లంతా ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా వెనక్కి తగ్గారు. దీంతో ప్రాజెక్ట్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా తయారైంది. పామ్ ఐలాండ్ను దుబాయ్ స్వయంగా నిర్మించింది. కానీ ది వరల్డ్ ప్రాజెక్టుకు దుబాయ్తో ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రాజెక్టును నకిల్ ప్రాపర్టీస్ చేపట్టింది. ఆ కారణంగానే దుబాయ్ అందులో తలదూర్చలేదు. ఒకవేళ దుబాయ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యుంటే ది వరల్డ్ ఐలాండ్ కూడా పామ్ ఐలాండ్ లాగే సక్సెస్ అయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే ది వరల్డ్ ఐలాండ్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. ఒక ఐలాండ్ నుంచి మరో దివికి వెళ్లేందుకు
కనీసం వంతెనలు కూడా లేకపోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ది వరల్డ్ ప్రాజెక్ట్ ఊహించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో దుబాయ్లో రియల్ ఎస్టేట్ రంగం పని అయిపోయిందన్న పుకార్లు షికారు చేశాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదన్నది అక్కడి మార్కెట్ అనలిస్టుల మాట. ప్రస్తుతం పామ్ జుమేరాతో పాటు ఇతర కృత్రిమ దీవుల్లో 4,000కు పైగా ఇళ్లున్నాయి. వాటిల్లో 25,000 మందికి పైగా నివాసం ఉంటున్నారు. ఇళ్లతో పాటు హోటళ్లు, రిసార్ట్లు కూడా చాలానే ఉన్నాయని, అవి బాగానే నడుస్తున్నాయని అంటున్నారు. ది వరల్డ్ ప్రాజెక్ట్ విషయంలో సరైన ప్లానింగ్ లేనందునే ఇలాంటి పరిస్థితి తలెత్తిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆర్టిఫిషియల్ ఐలాండ్ల నిర్మాణం రిస్కుతో కూడుకున్నది. పెరుగుతున్న సముద్రాల నీటి మట్టం కృత్రిమ దీవుల నిర్మాణ వ్యాపారాన్ని రోజురోజుకు ప్రమాదంలోకి నెడుతోంది. రిస్క్ తీసుకోవడంలో ఎప్పుడూ ముందుండే దుబాయ్ మాత్రం ఆ ఛాలెంజ్లను ఎదుర్కొనేందుకు, అలాంటి ప్రాజెక్టుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉంది. దుబాయ్ ఆర్థిక సహకారం ఉండుంటే ది వరల్డ్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మరోలా ఉండేదన్న వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కృత్రిమ దీవుల నిర్మాణం వల్ల ఎమిరేట్స్ తీరంలోని పగడపు దిబ్బలు దెబ్బతింటున్నాయని గ్రీన్ పీస్ సంస్థ ఆరోపిస్తుంది. ఈ విషయాన్ని ది వరల్డ్ ప్రాజెక్ట్ డెవలపర్ నకిల్ ప్రాపర్టీస్ సైతం అంగీకరించింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో దెబ్బతిన్న పగడపు దీవులను పునర్నిర్మించేందుకు సముద్ర జీవశాస్త్రవేత్తల బృందాన్ని నియమిస్తామని హామీ ఇచ్చింది. మొత్తం మీద మరో ప్రపంచాన్ని నిర్మించాలన్న ఎమిరేట్స్ కల కలగానే మిగిలిపోయింది. మరి ప్రాజెక్ట్ భవిష్యత్ ఏంటి? అది ఎప్పటికైనా పూర్తయ్యే ఛాన్స్ ఉందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.